ఆదివారం వస్తే చాలు అర్ధాంతరంగా మూగజీవుల్ని మర్డర్ చేయకపోతే మన మనుషుల మనోభావాలు దెబ్బతింటాయో ఏంటో కానీ గంటకోసారి గంట కొట్టి మరీ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ సిల్లీగా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అది కూడా ఎలా అంటే ఈ రోజు నాన్ వెజ్ తినకపోయేసరికి నాలుకంతా లాగేస్తుంది అనుకుంటూ. అలాంటిది పాపం కార్తీక మాసంలో మాత్రం కక్క ముక్కకి కరోనా వచ్చినట్టు చూస్తారు. 4 రోజులు తినకపోతేనే నాలుగు లాగేసే మన వాళ్ళు 4 వారాలంటే భారంగా ఉంటుందని ఘోరంగా ఆలోచించి ఘాటుగా ఉండేలాగా మటన్ కీమాకి బదులు మిల్ మేకర్ కీమాకి ముహూర్తం పెట్టారు. మనకి కావలసిన మసాలాలన్నీ మంచిగా మిల్ మేకర్ కి ముడి పెట్టేసి మాడిపోకుండా మంచిగా వేపుకొని తింటే ఉంటుంది చూడండి. చికెన్ వద్దు మటన్ వద్దు నాకు నాన్ వెజ్ వద్దంట, చాపవద్దు దాని శాపమొద్దు వెజిటేరియన్ గా మారిపోతా అని మీరే చెప్తారు. కాబట్టి నాన్ వెజ్ కి నో చెప్పి వెజ్ కి వెల్కమ్ చెప్పండి అయ్యా స్వామి. సరే గాని ఫ్రీగా సలహా ఇచ్చినందుకు రెసిపీ అయితే ట్రై చేయండి, కానీ నన్ను మాత్రం ఫ్రై చేయకండి కామెంట్ బాక్స్ లో.